రివెంజ్ ఛాలెంజ్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు డింపియాన్ దగ్గరనైతే ఒక సెట్ బాదం పాలు అయితే ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బాదం పాలు డ్రింకింగ్ ఛాలెంజ్. సో రీసెంట్గా ఒక ఛాలెంజ్ చేసిరు కదా బిగ్ టాయ్ కార్తోని, దాని రివెంజ్ ఛాలెంజ్ రాలేదు, రాకముందుకే మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు ఏంది అని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో మనం ఏదైతే ఛాలెంజ్ని కండక్ట్ చేసినామో దాని కింద చాలా మంది కామెంట్ అయితే చేసిరు ఏంది అంటే నా టర్న్ కంప్లీట్ కాలేదు, కార్ ఖరాబ్ అయింది, సో దానివల్ల నేను ఓడిపోయినా, అన్ఫేర్ అని చెప్పేసి. అంతేకాకుండా ఆ ఛాలెంజ్లో జింగల్ లేడు కాబట్టి వాడు రివెంజ్ ఛాలెంజ్లో ఒకవేళ పార్టిసిపేట్ అయినా మా మీద ఏమైనా పోసినా అది అన్ఫేర్ ఉంటుంది కాబట్టి వీడు లేడని చెప్పేసి. సో ఈరోజు మళ్ళీ ఒక ఫ్రెష్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ ఛాలెంజ్లో ఎవరైతే లాస్ట్కి ఇద్దరు వస్తారో వాళ్ళు వచ్చేసి లూజర్స్, నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఆబ్వియస్లీ మీకు తెలిసిందే సేఫ్ అనమాట. సో ఈ బాదం పాలు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి జింగడ్ అయితే డిసైడ్ చేస్తుండు. జింగా కమాన్ కొట్రా నీకేరా ప్లేన్కి సాయన్న నవీన్ అన్న. సో ఈ ఛాలెంజ్ లో గైస్ ఫస్ట్ వచ్చేసి డింపియాడు, సెకండ్ వచ్చేసి అన్న, థర్డ్ జింగాడు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ విజిగాడు. సో వీడే లాస్ట్కి వచ్చిన అందరికంటే ఎక్కువ తాగేటోడు. సో ఏమైతే చూడాలి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఎట్లా అంటే మీరు ఇక్కడ చూడవచ్చు మన దగ్గర ఇన్ని బాదం పాలు అయితే ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా వేడి. ఒక్కరు కనుక 5-5, 6-6 తాగిరు అనుకోండి, అన్నింటి పెట్టుకొని తాగితే రేపు పరిస్థితి ఘోరంగా ఉంటుంది. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే ఒక్కడు దీంట్లోకి 4 అయితే తాగాలి. ఎవరైతే తక్కువ టైంలో తాగుతారో వాళ్ళు వచ్చేసి విన్నర్, ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి లూజర్. సో ఒక్కరికి ఎన్నిరా? సో ఒక్క పర్సన్కి 4 బాదం పాలు. ఈ ఛాలెంజ్లో వచ్చేసి గైస్ రూల్ ఏంది అంటే దీంట్లో ఉన్న బాదం పాలు మొత్తం మన నోట్లోకి పోవాలి, అప్పుడే ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయినట్టు. అంత లేతి అమ్మ, నువ్వు కరాటే బ్లాక్ బెల్ట్ కాదు. ఛాలెంజ్ స్టార్ట్ అయిన తర్వాతనే వీటి క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. సెకండ్ అలానే గైస్ మీరు చూసినట్లయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది. పన్నీర్ పోవాలి. రెండోది కానీ ఉండా కింది పోతున్నాయి. $26 seconds రెండు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఉంటా ఫిక్తావా? దింపిగాడా మజాక అయిపోయా. ఏమో నిమిషం అవుతలేదు ఇంకా. అదే వీడు రికార్డ్ సెట్ చేసినట్టున్నారా. ఒరే ఏమైందా నీకు ఒక్కసారి మన ఊరిని ఆదరా తక్కువ సెట్ అవుతుందా? ఆయనవరా. ఏదేమైనా గాయస్ మీరు టైమింగ్ చూడొచ్చు, స్క్రీన్ పైన కనిపిస్తుందా? 56 seconds మన డింపియాడ్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసిండు. ఎట్లా అనిపిస్తుందిరా? టేస్ట్ మంచిగా ఉంది కానీ జరా చల్ల కూల్ పోయింది. కూల్ పోయిందా? ఏమైతుంది? కాకపోతే రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టే. ఇక ఇప్పుడు కాకపోతే బాదం పాలు రావాలి ఛాలెంజ్. రివెంజ్ ఛాలెంజ్. ఏ కాక సోబత్ ఉండాలి లాస్ట్ వచ్చిన వాళ్ళకు. రాదా కిట్టా? సెకండ్ ప్లేస్లో గాయస్ అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏం కథ అని. నేను ఒక్క ఆగానికి దగ్గర ఎంతలైనా 2 నిమిషాలు పడుతుందేమో అనుకున్నా. కాకపోతే 1 నిమిషాలు 4 లేపెత్తురు మన వాళ్ళు. 1 2 ఎటు నోట్లు ఉండే నువ్వు ఆన్ చేసేవారికి. స్టార్ట్.
అయిపోయింది 11 సెకండ్. అలా అట్లే తాగుతాను చూసి మూతున్నది దానికి. ఘోరంగా అనిపిస్తుంది గాయస్ వీటిని వీళ్ళని చూస్తుంటే తాగేటప్పుడు. బంద్ 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 పెట్టు. ఎన్ని సెకండ్స్? 34 సెకండ్లు. నేను డింపి ఆడే ఫాస్ట్ తాగిండేమో అనుకున్నా. డింపి అనుకుంటే అన్ని ఫాస్ట్ తాగిండు. ఎట్టుందిరా? ఎట్లా అనిపిస్తుంది అంటే మనం తాగినప్పుడు పలుకులు నవ్వులుతాం కదా, అటే పోతుంది మైండ్ నవ్వుదామా. ఆ నవ్వులుకుంటున్నాం అనుకో టైం వేస్ట్ అవుతుంది. సో అన్న టైమింగ్ వచ్చేసి 34 చేస్తారా? 56, 34. సో థర్డ్ ప్లేస్లో మన జింగాడు. చూద్దాం ఎంత టైంలో తాగుతాడు ఏం కథ అని చెప్పేసి. దారా జింగా. అన్నది 34, 156. నువ్వెంత టైంలో తాగుతా అనుకుంటా? టైం మధ్యలో తాగుతా. అక్క చూద్దాం. 1 కక్క వచ్చినట్టు అవుతుంది. కొత్తున్నాడు ఇంకే. వాసన వచ్చింది. 1, 2, 3 స్టార్ట్. అరే డింపియా నేను ఎట్లా వేసి రివెంజ్ పెట్టాలన్న కసితో ఉన్నారా వాడు. జింగన్ టైమింగ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే 48 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేసిండు. చరణ పడ్డది. రేపు మహారావు నువ్వు ఎత్తుందిరా. కమ్మ ఉంది. ఎట్టున్నా కానీ ఏంది ప్లేన్ కానీ మీరు అయితే కక్కిండు. కక్కలే చరణ పడ్డది. నాకు ఒక డౌట్, ఇంత మందిలో నన్ను ఎవరు తలుచుకున్నారు తిట్టిరా ఎవరన్నా? వాడే మీ అనుకోడు. నువ్వేనారా? అందుకే సర్ర పడ్డది. కాకపోతే టేస్ట్ మస్తుందన్న. పలుకులు పలుకులు అన్ని గొంతులు ఇరిగినాయి. నోట్లో పడేది ఎంత? మంటలు తాగుతాడు. ఎంతరా? మస్త్ రెడీ లోపుతుండు మూతలు తీసి ఎట్లు నాకు గదే భయం అవుతుంది. పన్నీర్ పీకింది అనుకో. పన్నీర్ అయిపోయింది అనుకో ఫస్ట్ దానికి. 1, 2, 3. అయిపోయింది. కక్కుతుంది. ఇదైందన్నా 40 సెకండ్లు. ఉక్కు కట్టండి. నేనైతే అయిపోయింది. 50 సెకండ్స్ అయిపోయింది. ఏదో టైం వేస్ట్ అయింది అన్న. గ్యాప్లు ఇచ్చిన కానీ వేస్ట్. అవన్నీ తృతులు అన్నీ డైరెక్ట్ మింగోతలేదు. మీరు ఎట్లా మింగిర్రా? దించలేదు. అంతే. ఇంతకంటే టైం ఎట్లా పట్టిందిరా? లాస్ట్ ప్లేస్లో విజ్గా ఏదో పార్టిసిపేట్ అవుతుంది. చూద్దాం ఎంత టైం అవుతాడని. కొంచెం దూరం ఉండరు నాకు అంత సర్దయింది కక్కసినట్టు అవుతుంది మరి. 1, 2, 3 ఆగా నోట్లు కూడా స్టార్ట్.
అన్న దూరముండు పొజిషన్ చేంజ్ తాగుతలేదట టక్ టక్ అల్లున్నది ఆగో ఇల్లు ఉన్నది అయ్యో చూడు కెమెరా చూపి కెమెరా చూపి ఉన్నది ఉన్నది ఖచ్చితంగా కక్కుతాడు నువ్వు వెళ్తారా ఆగుతా మెల్లగా ఎంజాయ్ అయిపోయింది టైం 56 సెకండ్లు అయింది ఆల్రెడీ ఏమైందిరా అభిగా సెట్ మింగిరా టక్ టక్క అంతే అదే ప్లాన్ అందుకే లాస్ట్ రౌండ్. సో ఇప్పటి వరకు అయిన ఛాలెంజ్లో అయితే గాయస్ లాస్ట్ వచ్చేసి విజ్గాడు, సెకండ్ వచ్చేసి లాస్ట్ నుంచి నేను, ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్ అన్న, సెకండ్ జింగాడు, థర్డ్ డింపియాడు. సో నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఉండేది వాడు విజ్గాడు, నేను. సో ఏం రివెంజ్ ఛాలెంజ్ అనుకుంటారో మీరు కామెంట్ అయితే వేయర్రే. పెరుగులా ముంచాలి మూడే కానీ అవుతుంది అంత. మేము 4 అయినాం. ఐదో దాగానికి రెడీగా ఉన్నా. నీకైతే మరి మంచిగా నువ్వు, మాకు జ్వరం వచ్చింది. మాగిట్లో వస్తుంది జ్వరం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.